ओम ह्रीं क्लीं महालक्ष्मी स्वाहा। ओम ह्रीं क्लीं कमले कमलालये संप्राप्ते सूर्य होमांच कारयेत् सूर्यध्यानं प्रवक्ष्यामि आत्मः विलोक शांतये। ओम सूर्यग्रहाय नमः అనుకుంటూ మనస్సులో ధ్యానం చేసుకోండి. సూర్యుని ఆరాధించడం ద్వారా మన శరీరంలో బి విటమిన్ అనేది, సి విటమిన్ అనేది, ఏ విటమిన్ కావాలంటే ఆ విటమిన్ ఇచ్చేటువంటి శక్తి నిత్యం ప్రత్యక్షంగా కనబడే దైవం ఆ యొక్క సూర్య భగవానుడు. ఆయన్ని సూర్యనారాయణ స్వామిగా కూడా మనం ఆరాధిస్తూ ఉంటాము. ఆయనకు అత్యంతంగా గోధుమలంటే చాలా ఇష్టపడతారు స్వామివారికి. అందుకే సత్యనారాయణ స్వామి వ్రతంలో మనం గోధుమ ప్రసాదాన్ని ఎక్కువగా వినియోగించడానికి డాక్టర్లు చెప్తుంటారు, చపాతి తినండి లేదంటే గోధుమలతో చేసిన ఉప్మా తినండి అంటారు. ఎందుకు ఇస్తుంది కాబట్టి మనం దాన్ని ఆహారంగా స్వీకరించడం ద్వారా మనకు కూడా ఆరోగ్యము శ్రేయస్సు కలుగుతుంది. ముఖ్యంగా చర్మ సంబంధితమైనటువంటి వ్యాధులన్నీ కూడా సూర్య భగవాన్ని ఆరాధించడం ద్వారా వెళ్తాయని చెప్పడం జరుగుతుంది. అరిష్టేతు సంప్రాప్తే చంద్ర హోమాంచ పూజాంచ కారయేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః విలోక శాంతయే. ఈయన చంద్రగ్రహం అని అంటారు. చంద్రుడు మనఃకారకుడు అని అంటారు. మనిషి వాడు శ్వేతవర్ణం, శ్వేతగంటే తెల్లటి వస్త్రాలతో తెల్లటి చందమామ ఈరోజు కూడా మనకు కనపడలేదు. అన్నం ద్వారా మనం దాన్ని స్వీకరిస్తూ ఉంటాం. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుని ఓం చంద్రగ్రహాయ నమః అనుకోండి. ఓమాప్యాయ సమేతే సంప్రాప్తే పూజ హోమాంచ పూజాంచ కారయేత్ పూజధ్యానం ప్రవక్ష్యామి విలోక శాంతయే. మనకు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, లేదా మనకు సంతానం కలగదు, లేదా వివాహం ఆలస్యం అవుతుంది. మన గ్రహస్థితుల్లో కుజుడు చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తాడు. ఆయనకి ఇష్టమైనటువంటి దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ప్రతి మంగళవారం రోజున మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా శీఘ్ర సంతాన యోగం, వివాహ యోగం కలుగుతుంది. మనకి ఎప్పుడైనా అనారోగ్య సమస్యలు, బలమైన సమస్యలు వస్తున్నప్పుడు మనం ఆ కుజగ్రహాన్ని తద్రూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని భస్మార్చన చేసుకోవడం ద్వారా మనకు ఉన్నతమైనటువంటి ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్తారు. అయిపోయి ఆ కంది పాపాలు వేసుకొని మనం ఆహారంగా స్వీకరిస్తాం. అలానేలో కూడా అన్ని ఒకటి మనం ఎట్లా ఆహారంగా స్వీకరిస్తాం కూడా చెప్పుకుంటూ వెళ్తాం. మనం పూజాంచ హోమాంచ కారయేత్ ఉదధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి విలోక శాంతయే. బుధుడు ఇటువంటి వాడు బుద్ధిమంతం త్రిలోకేశం. మన శరీరం ఎంత, విగ్రహం ఎంత, నైవేద్యం పుష్టిగా ఉంటే ఏం ప్రయోజనం? మనిషి యొక్క శరీరంలో మొదటిగా కావాల్సింది మేధాశక్తి. అటువంటి మేధాశక్తిని, బుద్ధిని ప్రసాదించేటువంటి వాడు ఆ యొక్క బుధగ్రహం. ఈ బుధగ్రహాన్ని ఆరాధించడం ద్వారా, ముందుగా ఉంటారు కదా కొంతమంది పిల్లలు మాట వినరు, తల్లిదండ్రులు మాట వినరు. ఇటువంటి వారు ఆ బుధగ్రహాన్ని ఆరాధించడం ద్వారా, ఆయన దైవస్వరూపం కాబట్టి ఈశాన్యంలో ఉంటాడు. ఆయన్ని ఆరాధించడం ద్వారా మనకు ఉన్నతోన్నతమైనటువంటి బుద్ధిని ఆయన ప్రసాదిస్తాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి ఆహారం పెసరు. మనం పెసరట్టు వేసుకొని తింటాం అదే, దాన్ని ఆయనకి ఆహారంగా, ఆయనకు నైవేద్యంగా ఆ యొక్క పెట్టుకొని దాన్ని పూజ చేసుకుంటే మనకు ఉన్నతమైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తాడు ఆ బుధగ్రహం. అందరూ కూడా బుధగ్రహాయ నమః అనుకోండి. అరిష్టేతు సంప్రాప్తే గురు హోమాంచ కారయేత్ గురుధ్యానం ప్రవక్ష్యామి విలోక శాంతయే. ఈ యొక్క గురుడు అంటే ఎవరైనా కావచ్చు, మనకి నేర్పించిన గురువుడు బృహస్పతి అని కూడా ఆయనకు మరో పేరున్నది. ఈయన స్వరూపం దత్తాత్రేయ స్వామి. గురువులందరూ కూడా, జగద్గురువులందరూ కూడా ఈయన గురుతత్వంలోకి వస్తారు. ఈయన్ని ఆరాధించడం ద్వారా ఉన్నతమైనటువంటి విద్యాబుద్ధులు కలుగుతాయి, మంచి జ్ఞాపక శక్తి. గ్రహంలో మనకి ఏదైనా గురు దోషాలు ఏమైనా ఉంటే అటు గురుగ్రహాన్ని ఆరాధించడం, తద్రూపమైనటువంటి ఆ యొక్క సద్గురువుని ఆరాధించడం ద్వారా మనకు ఉన్నతమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది. ఆ శనగల్ని స్వామివారికి, దత్తాత్రేయ స్వామివారికో బాబువారికో ఆహారంగా విధించి దాన్ని వేయడం ద్వారా నాకు సంపూర్ణమైనటువంటి గురుగ్రహాన్ని సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొంది ఉన్నతోన్నతమైనటువంటి అభివృద్ధిని, శ్రేయస్సును మనం పొందగలుగుతాం.